న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. పాత్రికేయులకి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఎస్పెషల్ దొనకొండల ప్రజలందరికీ ప్రత్యేకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన సిద్ధం ప్రోగ్రాం అద్దింకి దగ్గర మేదరమెట్ల హైవే దగ్గర జరుగుతుంది కాబట్టి మన దొనకొండ మండలం నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకి, బూచేపల్లి శివన్న అభిమానులకి, జగనన్న అభిమానులకి, మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించి చెబుతున్నాను. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై జగన్, జై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జై. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు దొనకొండ మండలంలోని ప్రజలందరికీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 10వ తారీఖు అద్దంకి పట్టణంలోనే మేదరమెట్లో జరగబోయే సిద్ధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మన మండలం నుంచి మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవనీయులు మన పెద్దామ శ్రీయుత జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారి ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోనే ప్రతి గ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. కాబట్టి దొనకొండ మండలంలోనే అన్ని గ్రామాల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సిద్ధం కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని శిరస ఉంచి ప్రార్థిస్తున్నాం. పత్రికా విలేకరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే దొనకొండ మండల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి కాపా రమణారెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ నెల 10వ తారీఖు జరగబోయే సిద్ధం సభకి ప్రతి పంచాయత్ సర్పంచ్ గారు, ఎంపీడీసీలు, నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి భారీ ఎత్తున జన సమీకరణ చేసి సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.